ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పల్నాడు జిల్లాలో పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా ఏటుకూరు సమీపంలోని లాల్పురం హైవేలో వైఎస్సార్సీపీ నిర్వహించిన ర్యాలీలో వాహనం ఢీకొని ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. జగన్ కాన్వాయ్ వెంట ఉన్న నేతల వాహనం ఢీకొట్టడంతో వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఆ బాధితుణ్ణి స్థానికులు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. ఆ వృద్ధుడు ఎవరనేది ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఆయన రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. వైఎస్ జగన్ పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల పర్యటనకు వెళ్లారు. ఆ క్రమంలో జగన్ తాడేపల్లి నివాసం నుండి భారీ కాన్వాయ్తో రెంటపాళ్లకు బయలుదేరారు. ఈ క్రమంలోనే ఈ ప్రమాదం జరిగింది. వైఎస్ జగన్ సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్లలో వైఎస్సార్సీపీ నేత, ఆ గ్రామం ఉప సర్పంచ్ కొర్లుకుంట నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నారు. గతేడాది జూన్ నెలలో జరిగింది. వైఎస్ జగన్ సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్లలో వైఎస్సార్సీపీ నేత, ఆ గ్రామ ఉప సర్పంచ్ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఆత్మహత్య గతేడాది జూన్లో చేసుకున్నారు. అయితే పోలీసులు, కూటమి నేతల వేధింపుల కారణంగా మల్లేశ్వరరావు చనిపోయారని వైఎస్సార్సీపీ ఆరోపించింది. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఆయన ఆత్మహత్య చేసుకున్నారని, అప్పటికే కూటమి ప్రభుత్వం కూడా ఇంకా ఏర్పాటు కాలేదని టీడీపీ ఆరోపిస్తుంది. అయితే నాగమల్లేశ్వరరావు ఆత్మహత్యకు జగన్ కారణమని సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. 2024 ఎన్నికల్లో సర్వేల పేరుతో వైఎస్సార్సీపీ గెలుస్తుందని నమ్మించారని, ఇది నిజమని భావించి నాగమల్లేశ్వరరావు 2 కోట్లు పందెం కాశారన్నారు. కానీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఓడిపోవడంతో పందెం డబ్బులు, ఇంకా అప్పుల దెబ్బకు భయపడి ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పుకొచ్చారు. వైఎస్సార్సీపీ తీరు నచ్చక తాజాగా సత్తెనపల్లికి చెందిన 4 వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. తప్పుడు సర్వేలతో చాలామంది రోడ్డున పడ్డారని, నాగమల్లేశ్వరరావుది కూడా అదే పరిస్థితి అన్నారు. నాగమల్లేశ్వరరావు 2024 జూన్ 9న చనిపోయారు. జూన్ 12వ తేదీన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు జరిగిందన్నారు. ఈ క్రమంలో జగన్ నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించి ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వెళ్లారు. ఇదిలా ఉంటే వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటనకు పోలీసులు షరతులతో అనుమతిచ్చారు. జగన్ కాన్వాయ్తో పాటుగా 3 వాహనాలు, 100 మందికి మాత్రమే అనుమతించారు. అంతకు మించి వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు వస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. పోలీసులు ఏకంగా 25 చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. ముందస్తు జాగ్రత్తగా రెంటపాళ్లతో పాటుగా సత్తెనపల్లిలో భారీగా పోలీసులు మోహరించారు. రెంటపాళ్లలోకి బయట వ్యక్తుల్ని అనుమతించలేదు. అలాగే వైఎస్సార్సీపీ నేతలకు పోలీసులు నోటీసులిచ్చారు. రెంటపాళ్లకు రావద్దని హెచ్చరించారు.